మహబూబాబాద్ జిల్లాలో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్లో పనిచేస్తున్న తమను గత 3 సంవత్సరాలుగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళలు వాపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా తమకు అవమానం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లా జనగామ మండలం కోబుల్ కేశాపురం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మహేందర్ రెడ్డి మాధవి ప్రేమ వివాహం చేసుకుని 2 పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే మహేందర్ కు మరో మహిళతో సంబంధం ఉందని అనుమానించిన మాధవి ఈ విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన మహేందర్ బేస్బాల్ బ్యాట్ తో మాధవిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఇంట్లో ఉన్న 2 పిల్లలను తనతో తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపే ప్రయత్నం చేశాడని, కాళ్లు చేతులు విరిగేలా కొట్టాడని మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లక్ష్మి, మహబూబాబాద్ జిల్లా దంతల్పల్లి మండలం వేమ్లపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామం చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.